సో హాయ్ గైజ్, ఈరోజు అయితే మనం మాట్లాడుకునేది ఏంటంటే చెవెల్లో జరిగిన బస్ యాక్సిడెంట్ గురించి. ఒకే ఫ్యామిలీకి చెందిన పాపం ముగ్గురు సిస్టర్స్ ఏంటంటే చనిపోయారు. ఆ బాధ వాళ్ళ అమ్మా నాన్నలకు మనం ఏంటంటే తీర్చలేనిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఈ సంఘటనలు జరిగిన వరకైతే ఏంటంటే తప్పు డ్రైవర్దే, అది లారీ డ్రైవర్దే. దానివల్ల ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ ముగ్గురే కాదు, ఇంకా 21 మెంబర్స్ చనిపోయారు. కాబట్టి ఏంటంటే అర్థం చేసుకోండి, చాలా వరకు ఏంటంటే నేను గమనించింది ఈ మధ్యలో ఏంటంటే కొందరు లారీ డ్రైవర్స్ అయినా బస్ డ్రైవర్స్ అయినా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. నాకేంటిలే అని ఏంటంటే ఒక పలుపుతో డ్రైవ్ చేస్తున్నారు. అది తగ్గించుకుంటే ఏంటంటే మన వల్ల వేరే ఫ్యామిలీస్ సఫర్ అవ్వకుండా ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అర్థం చేసుకున్నవారు ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో కింద ఏంటంటే నువ్వేంట్రా నాకు చెప్పేది అని అంటే ఒక ఫీలింగ్తో ఏంటంటే కామెంట్ చేస్తారు. అలా కామెంట్ చేశారంటే మినిమం కామన్ సెన్స్ లేనట్టే. కాబట్టి ఏంటంటే అక్కడ నడిపే విధానం మనం మార్చుకుంటే కొంచెం ఏంటంటే చాలా సేఫ్గా ఉంటాం, మనమైనా అవతలి వారైనా. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను ఇదేందుకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి. ఏంటంటే ఒక్కరి మిస్టేక్ వల్ల ఇప్పుడు అంతమంది ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు లారీ డ్రైవర్ది తప్పు అంటున్నాను అంటే నేను లారీ నడుపుతున్నాను అని చెప్పేసి నేను లారీ డ్రైవర్ది తప్పు ఉండదు, లేకపోతే బస్ డ్రైవర్దే తప్పు అని నేను మాత్రం అనను. నేను గమనించిన వరకు అయితే నాకు కొందరు ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు నైట్ టైంలో కానీ డే టైంలో కానీ కొందరు బస్సు డ్రైవర్స్ నాకు ఏంటంటే ర్యాష్ అంటే నాకు అపోజిట్, నేను లారీ వెహికల్ అయినా కానీ అపోజిట్ దగ్గర దాకా వచ్చే వరకు ఏంటంటే ఒకరికి సైడ్ కొట్టుకుంటూ వస్తారు. అట్నే లారీ డ్రైవర్స్ కూడా కనీసం ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే మా నాన్న నడిపినప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని కదా. ఒకప్పుడు ఏంటంటే కనీసం నైట్ టైంలో లైట్ అప్పర్ డిప్పర్ అనేది ఇచ్చుకునేవారు ఒకరికొకరు, ఎందుకంటే రోడ్డు ఇద్దరికి మంచిగా కనిపించడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక అప్పర్ డిప్పర్ ఇవ్వడం, కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది లేదు ఒకరికి. నేను చాలా గమనిస్తున్నా, చాలా వరకు మంది మన లారీ డ్రైవర్స్ కూడా ఏంటంటే ర్యాష్గానే డ్రైవ్ చేస్తున్నారు. అది కొంచెం ఏంటంటే చూసుకోండి అన్న, ఎందుకంటే మనం చేసే మిస్టేక్ వల్ల వేరే వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వద్దు అక్కడ. అది చాలా ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో జరిగినప్పుడు మనకు అర్థమవుద్ది, కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీలో జరిగినప్పటికీ అది ఏంటంటే ఒకరోజు బాధపడతాం, ఒకరోజు చూస్తాం, మరొకరోజు మర్చిపోతాం. కాబట్టి ఏంటంటే మనం నడిపేటప్పుడు కూడా అందరూ నడట్లేదు, మనం నడిపేటప్పుడు కొంచెం సేఫ్గా మంచిగా నడపండి. పర్లేదు, లేట్ అయినా పర్లేదు. ఒకవేళ రోడ్డు బాగాలేకపోతే అపోజిట్ వెహికల్ని బట్టి మీరు ఏంటంటే స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం కానీ, అవసరమైతే ఆగండి, ఒక ఫస్ట్ గేర్ సెకండ్ గేర్కి వచ్చి మార్చుకొని వెళ్ళండి. ఎందుకంటే మరీ సింగిల్ రోడ్లలో, ఎక్కువ గ్యాప్ లేని రోడ్లలో మనం అపోజిట్ వెహికల్ని గమనించకుండా వెళ్తే చాలా బాగుంటుంది వాళ్ళకి మనకి. మా నాన్న ఇదే చెప్తూ ఉంటాడు ఎప్పటికీ, నువ్వు ఎలా నడుపుతున్నావు అని కాదు, మనకు అపోజిట్ వెహికల్ని ఎప్పుడు నువ్వు గమనించుకుంటూ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ప్రజెంట్ అలానే ఉంది. ఒకప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి అని అనుకునేది, కానీ ఇప్పుడు అపోజిట్ వాళ్ళు జాగ్రత్తగా రాలేకపోతున్నారు. వాళ్ళని మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామనే ఇక్కడ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను ఏంటంటే చెప్పదలుచుకుంది ఇదే అన్న. ఇప్పుడు మనం నష్టం జరిగిన తర్వాత, ఎంత బాధపడిన తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి ఇలాంటి ఒక్కరి మిస్టేక్ వల్ల చాలామంది ఫ్యామిలీస్ బాధపడతాయి. కాబట్టి మనం ఆ మిస్టేక్ చేయొద్దు. సో అందుకే ఇది చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను. నాకు చాలా బాధ వేసింది అసలు. ఇదన్న వీడియో, ఎందుకంటే కొందరైనా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. సో బాయ్ గైస్.